హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024లో తయారు చేసిన KTM అడ్వెంచర్ 390X. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ వెహికల్కైనా హాట్ ఇంజినే కాబట్టి ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. సింగిల్ సిలిండర్ 4-stroke 4 valves లిక్విడ్ కూల్డ్ 373.2cc BS 6.2 DOHC ఇంజిన్తో లభిస్తూ ఉంది. 43.5 PS పవర్, 37 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటంటే నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. 6 gears అయితే ఇచ్చారు, అలాగే ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ఎవ్రీ 500 kilometers మీరు చైన్ క్లీన్ చేసుకోండి, అప్పుడే చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్స్ అయినా 320mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్స్ అయినా 230mm డిస్క్ బ్రేక్. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది అనమాట. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్. బ్యాక్స్ అయినా 10 steps అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారనమాట. అలాగే 100/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 19 inch టైర్ అనమాట, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్. బ్యాక్స్ అయినా 130 సెక్షన్ టైర్, కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. బ్యాక్స్ అయినా కూడా మీకు బ్లాక్ ప్యాటర్న్ టైరే, MRF టైర్ అని చెప్పుకోవచ్చు. మీకు టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉండిద్ది. గ్రిప్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. డైమెన్షన్స్ విషయానికి వస్తే 200mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. 855mm సీట్ హైట్ అనమాట, కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది. మినిమం 5.7, 5.8 ఆ హైట్ వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 177 kgs ఉంది బ్రో, కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఒకసారి నేను వెహికల్ మీద ఎక్కి కూర్చొని చూపిస్తాను చూడండి. నేను 5'8" హైట్ అయితే ఉంటాను కాబట్టి నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గానే అందిని, నేను బాగానే మేనేజ్ చేయగలను. ఒకవేళ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి, లేకపోతే టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు ఈ వెహికల్ మీరు రైడ్ చేయగలరా లేదా అనేది మీకే అర్థమవుతుంది. 14.5 liters ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏం కాదు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు, ఫైబరే ఇచ్చారు. ఇక్కడ E20కి సపోర్ట్ చేసిద్ది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర E20 అని చెప్పేసి రాసుంటేనే మీరు వెహికల్ పర్చేస్ చేయండి, లేకపోతే పర్చేస్ చేయొద్దు. ఇంకా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, కొద్దిగా వైడ్ ఉంది కాబట్టి మీరు ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రైట్ సైడ్న రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్, కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. పాస్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచ్, సిగ్నల్ లైట్స్, హార్ను. ఏదైతే డ్యూక్ 200లో హ్యాండిల్ ఉందో సేమ్ అదే హ్యాండిల్ అనమాట, కాకపోతే కొద్దిగా వైడ్ అయితే ఉంది. ఇక్కడ నకుల్ గార్డ్స్ అయితే ఇచ్చారనమాట. లాంగ్ రైడ్ మీరు ఇట్లా వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్తారు కదా, ఎదురు వచ్చే మట్టి మీ చేతికి పడకుండా, అలాగే మంచులో వెళ్ళేటప్పుడు మట్టి వచ్చి మీ చేతికి ఇట్లా అతుక్కునిద్ది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ఇక్కడ నకుల్ గార్డ్స్ అయితే ఇచ్చారు. క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏం లేదు, నార్మల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్సే ఇచ్చారనమాట. సస్పెన్షన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి లేదు, నార్మల్ 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షనే. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 inches LCD బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట, కలర్ కన్సోల్ అయితే ఏం కాదు. ఇది అడ్వెంచర్ 390X కాబట్టి ప్రైస్ కట్టింగ్ కోసం వీళ్ళు ఇలా డిజైన్ చేశారనమాట. 12 volts ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు ఇక్కడ కన్సోల్ కింద. ఫిక్స్ షిఫ్టర్ ప్లస్ కానీ, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉండవు. ప్రైస్ తగ్గించడానికి వీళ్ళు ఇవన్నీ తీసిస్తారనమాట. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది, సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా మీకు ఇది LED హెడ్ లైట్, ఇది మనకి హాలోజన్ అయితే ఇవ్వలేదు అనమాట, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం LED లైట్సే, సిగ్నల్ లైట్స్ కానీ, బ్యాక్ సైడ్ టేల్ లైట్ కానీ మొత్తం మనకి LED అయితే ఇచ్చారు. స్ప్లిట్ సీట్ అనమాట, రైడర్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఇచ్చారు. సీట్ కంఫర్ట్ బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొద్దిగా పెద్దగానే ఇచ్చారు, ఇది కూడా కంఫర్ట్ బాగుంది. గ్రాబ్ రైల్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు. వెనకాల ఎవరైతే కూర్చొని వెళ్తారో వాళ్ళైతే ఇది కంఫర్టబుల్గా పట్టుకోవచ్చు అనమాట. శారీ గార్డ్ అయితే మిస్ అవ్వకుండా ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఈ వెహికల్ రాదనమాట. పెద్ద రేడియేటర్ అయితే ఇచ్చారు, కూలెంట్ ఆయిల్ కూడా ఇక్కడ మీరు పోసుకోవాలి. సేఫ్టీ రాడ్స్ కూడా ఇచ్చారనమాట, కొద్దిగా పెద్దగానే ఇచ్చారు. సో కింద పడినప్పుడు వెహికల్కి ఏమీ కాకుండా సేఫ్టీ రాడ్ కూడా ఉందన్నమాట. అడ్జస్టబుల్ విండ్షీల్డ్ అయితే ఏం కాదు, నార్మల్ విండ్షీల్డే అనమాట. సో కొంచెం వరకు మీకు విండ్ అయితే రెడ్యూస్ అయిపోయింది లాంగ్ వెళ్ళేటప్పుడు. పెర్ఫార్మెన్స్ బాగుంది, ఒకసారి రైడ్ చేసేటప్పుడు చెప్తాను. గోప్రో వ్యూలోకి వెళ్ళిపోదామా. 2024 KTM అడ్వెంచర్ 390X ఈ వెహికల్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ బాగుంది కదా. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. నార్మల్ అడ్వెంచర్ 390లో ఇక్కడ మీకు కొన్ని స్విచ్చెస్ అయితే ఉంటాయి కదా, అవి మిస్ అయినాయి అనమాట. నకుల్ గార్డ్స్ అయితే ఇచ్చారు. విండ్ స్క్రీను, LCD కన్సోల్ అనమాట, 5 inches అయితే ఉండిద్ది. డే టైం విజిబిలిటీ బాగుంది. ఇది 373.2cc లిక్విడ్ కూల్డ్ 4 valves DOHC ఇంజను, 43.5 PS పవర్, 37 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసా, ఫస్ట్ గేర్లోనే మామూలుగా లేదు బాబు పికప్ అయితే. వామ్మో, అసలు అలా లాక్కెళ్ళిపోతుంది బ్రో బండి. అసలు ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో మామూలుగా లేదు. ఇప్పుడు దాకా చాలా దూరం అయితే రైడ్ చేశాను. ఇంజన్ అయితే హీట్ ఎక్కిపోయిందనమాట.
బ్యాక్ సైడ్ వీల్ అయితే అలా స్పిన్ అయిపోతూ ఉంది. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఈ వెహికల్ ఇవ్వలేదన్నమాట. ఇస్తే బాగుండేది, బట్ నా ఫింగర్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. క్లచ్ అయితే లైట్గానే ఉంది, అంత హార్డ్ అయితే ఏం లేదు, కానీ ఫ్యూచర్లో కొద్దిగా హార్డ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ట్రాన్స్మిషన్ స్మూత్గానే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది. అలాగే బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి బ్రో. ఫ్రంట్ 320mm డిస్క్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ ఇచ్చారు కదా. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి సపోర్ట్ చేసిద్ది ఈ వెహికల్ అయితే. ఇందాక అడ్వెంచర్ 250 వేసుకొని ఇటు వచ్చాము. సో ఒకసారి అట్టే వెళ్దాం. కిందకి దించుతున్నా, స్మూత్గానే కిందకి దిగాము. ఫస్ట్ గేర్లో మామూలుగా లేదు, పుల్ అయితే ఇంజిన్ పుల్ చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ 2 అయితే అవుతుంది బ్రో. ఇప్పటిదాకా లంచ్ కూడా చేయలేదు మేము. కింద బాగా హీట్ అవుతుంది. షూ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. రేడియేటర్ అయితే ఆన్ అయిపోయింది. ఇందాక ఎక్కి లేకపోయాం, ఇప్పుడైనా ఎక్కించాలి. ఈజీగా ఎక్కేసింది. అసలు 19 ఇంచ్ వీల్ వల్ల ఉపయోగం అదే అనమాట. హిమాలయన్ అలాగే ఎక్స్పల్సర్ అయితే మామూలుగా ఉండదు, అది 21 ఇంచ్ వీల్ అనమాట. సో ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు అట్లా దూకించేసేయచ్చు. మనం అంత ప్రో రైడర్ అయితే ఏం కాదు. ఇక్కడ రోడ్ ఎండ్ అయిపోయింది. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా అందినాయి కాబట్టి నేను ఇట్లా వెనక్కి లాగుతున్నా, చూసారు కదా కాళ్ళతో. వెనకాల వీలైతే అసలు అలా స్పిన్ అయిపోతూ ఉంది. బై రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా చెక్ చేద్దామా. బ్రో సీరియస్గా చెప్తున్నాను, ఇప్పుడే అడ్వెంచర్ 250 అయితే రైడ్ చేశాను. ఒక 50,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని అడ్వెంచర్ 390X అయితే మీరు పర్చేస్ చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో మైలేజ్ కావాలి అని అనుకుంటే అడ్వెంచర్ 250, మైలేజ్ కొంచెం తగ్గినా పర్వాలేదు, పెర్ఫార్మెన్స్ కావాలంటే అడ్వెంచర్ 390X. 3,50,000 ఉంది కదా. సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కంపెనీ వాళ్ళు కూడా అందుకే తీసుకొచ్చారు, ప్రైస్ కొంచెం తగ్గిద్దాం అని చెప్పేసి. ఒక 60,000 to 70,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉండిద్ది నార్మల్ అడ్వెంచర్కి, అడ్వెంచర్ 390Xకి. ఇన్నిట్లో మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు, కార్నరింగ్ ఏబిఎస్ అయితే ఉండదు, క్విక్ షిఫ్టర్ అయితే ఉండదు. రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. సో ఇది ఒకటి ప్లస్ అని చెప్పుకోవచ్చు. స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారనమాట. అంతే, ఇంకా మిగతావన్నీ ఫీచర్స్ కావాలంటే నార్మల్ అడ్వెంచర్ 390 అయితే మీరు పర్చేస్ చేయాలి. 4,17,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. పెద్ద స్పీడ్ బ్రేక్ అయితే ఇక్కడ వచ్చింది చూడొచ్చు. అలా వెళ్ళిపోయింది అంతే, 200mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి. వెయిట్ ఉంది బ్రో, 177 kgs వెయిట్ కాబట్టి కొంచెం వెయిట్ అయితే అనిపించింది షార్ట్ రైడర్స్కి. అలాగే కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది అనమాట, 855mm సీట్ హైట్ కాబట్టి కొంచెం హైట్ ఉండిద్ది, వెయిట్ అనిపించింది. సెకండ్ గేర్లో ఉన్నా, అమ్మో ఇక్కడ రాళ్ళు అయితే ఉన్నాయి చూసారా. ఇట్లా కార్నరింగ్ చేసేటప్పుడు యాక్సిలేటర్ అయితే ఎక్కువ ఇవ్వద్దు, స్లిప్ అయి పడిపోతారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా KTM అడ్వెంచర్ 390X సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ అయితే చాలా బాగుందన్నమాట. బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అడ్వెంచర్ చేయడానికి, ఆఫ్ రోడ్కి వెళ్ళడానికి, లాంగ్ వెళ్ళడానికి మంచి ఫీచర్స్ అయితే మనకు కావాల్సినవన్నీ ఈ వెహికల్లో ఉన్నాయి అన్నమాట. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు, నాకు మంచి ఫీచర్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు అడ్వెంచర్ 390 బేసిక్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు. బడ్జెట్లో కావాలంటే అడ్వెంచర్ 390X అనమాట. సో అన్నిట్లో ఇన్నిట్లో సేమ్ ఇంజిన్ అయితే ఉండేది, సస్పెన్షను
చాసిస్ మొత్తం టైర్స్ కూడా సేమ్ అయితే ఉంటాయి. కాకపోతే అది మెడ్జెలర్ టైర్స్తో లభిస్తుంది. ఇది ఎంఆర్ఎఫ్ టైర్స్ అనమాట. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే పెట్టేస్తున్నాను. 3,51,000 చేంజ్ ఏమో ఉంది. ఈ వెహికల్ ఈఎంఐలో కొనుక్కోవాలి అని అనుకుంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. 80,000 రూపాయల నుంచి ₹1,00,000 మధ్యలో మీరు ఎంతైనా పే చేయొచ్చు. మీ సిబిల్ స్కోర్ బాగుంటే మాత్రం 80,000 70,000 రూపాయలకు కూడా ఈ వెహికల్ అయితే మీకు ఇస్తారనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీకు దగ్గరలో ఉన్న కేటీఎం షోరూమ్కి అయితే వెళ్ళండి. అక్కడ ఫైనాన్సర్స్ని అయితే మీట్ అవ్వండి, మీకు వాళ్ళు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వెహికల్ నాకు విజయవాడ కేటీఎం వరుణ్ వాళ్ళు అయితే ఇచ్చారనమాట. సో మీకోసం రివ్యూ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ వెహికల్ నాకు రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు. సో వాళ్ళ షోరూమ్ నెంబర్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను, స్క్రీన్ మీద కూడా పెట్టేస్తాను. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మన ఛానల్ నేమ్ చెప్పండి, ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. సో బెస్ట్ ప్రైస్లో మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.